31వ అధ్యాయము మొదటి వచనము. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనెలాగు చూచుదును. అలాగు చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలములలోనున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును? తనలో తాను, తనకు తాను, తన ప్రాణముతోనూ, తన మనస్సుతోనూ, తన ఆత్మతోనూ దైవ కుమారునిగా, సర్వోన్నతుని దేవుని కుమారునిగా, జీవము కలిగినటువంటి దేవుని బిడగా, చెప్పుకుంటున్నాడు, అనుకుంటున్నాడు. ఏమని? నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నిన్ను ఎలా చూచేదను? యోబు జీవితములో ఎదురయ్యే ప్రతి విషయంలో, అవి కష్టాలలో కానీ, నష్టాలలో కానీ, బాధల్లో కానీ, సమస్యలో కానీ, అనారోగ్యంలో కానీ, ఏ విషయంలోనైనా అనుక్షణం, అనుదినం శోధింపబడుతూనే వస్తున్నాడు, బాధించబడుతూనే వస్తున్నాడు. తన స్థితి మొదట చాలా ఉన్నతమైనది. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. తూర్పు దిక్కున నా వంటి కుమారుడు యోబు లాంటివాడు ఎవరూ లేరు. ఆయన భక్తిపరుడు, యథార్థవంతుడు, ప్రార్థనాపరుడు. ఇలాంటి మనిషి ఎవ్వరూ లేరని సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మొదటి నుంచి కూడా ఆయన గొప్ప ఆసామి, ధనవంతుడు. పొలాలైనా, స్థలాలైనా, ఇల్లులైనా, లేదా ఎద్దులైనా, గాడిదలైనా, గుర్రాలైనా, దాసదాసీలు లేదా సైనికులు, ఎంతో అన్ని కలిగి ఉన్నాడు. ఇది వారవలేని సాతానుడు యోబు దగ్గరికి వచ్చాడు. యోబు కలిగి ఉన్న భక్తిని, యోబు కలిగి ఉన్న యథార్థతను, యోబు కలిగి ఉన్నటువంటి ప్రార్థనా జీవితాన్ని, యోబు కలిగి ఉన్నటువంటి ఇహ సంబంధమైన, పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని చూచి ఓర్వలేక కడుపు మంట, అసూయతో యోబు దగ్గరికి వచ్చాడండి. యోబు అలా ఉన్నాడు. ఆ చోటికి వాడు ఇలా వస్తున్నాడు. ఇక యోబులోనికి, యోబు కుటుంబంలోనికి, యోబు జీవితంలోనికి ప్రవేశించాలి అనుకున్నాడు. అలా కాలు పెట్టేసరికి ఆ కాలి దగ్గర ఆయన కంటికి, అంటే సాతానుకి, యోబు చుట్టూ ఒక కంచె, వలయం, రక్త
రక్తపు కోట ఉంది. తన చుట్టూ, తన కుటుంబం చుట్టూ, తనకు కలిగిన యావదాస్తి చుట్టూ వలయం ఉంది. అక్కడ ఆగిపోయాడు. ఆగిపోయి ఏం చేయాలి? మళ్ళా రిటర్న్ వెళ్ళిపోయాడు ఆలోచన చేసి. సరిగా ఎక్కడికి వెళ్ళాడంటండి? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు డైరెక్ట్గా. పోయిన వైనవాన్ని వెళ్ళిన ఆ పరిస్థితిని దేవునికి తెలియజేశాడు. తెలుసు కదా నా కుమారుడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? గర్వంగా, చాలా హుందాగా దేవుడు అన్నాడు, నా యోబు కథ తెలుసు కదా, నా యోబు ప్రార్థనా జీవితం తెలుసు కదా, యథార్థత తెలుసు కదా, నీకు కుటుంబ జీవితం తెలుసు కదా, తనకున్నవి తెలుసు కదా, తెలిసి కూడా నువ్వు ఎలా పోయావు? ఏమనుకుంటున్నావు? నా కుమారుడు అంటే, నా కుమారుని కుటుంబం అంటే ఏమనుకుంటున్నావు? తండ్రి అయిన దేవుడు, పరమ తండ్రి సాతానుగానితో అన్నాడు. అప్పుడు సాతానుగాడు అన్నాడు, నువ్వు అన్ని ఇచ్చావు, ఆయనకి ఏం కొదవందని నీ భక్తి జీవితాన్ని పక్కన పెట్టేస్తాడు, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం ఏం తక్కువ చేస్తాడు, యథార్థతను ఎందుకు వదిలిపెడతాడు? ఆయనకి ఏం తక్కువ ఉంది? ఒక్కసారి నాకు పర్మిషన్ ఇచ్చి చూడు, తర్వాత మళ్ళీ మాట్లాడన్నాడు దేవునితో సాతానుడు. సరేనా? సరే పో, నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకోపో, నీకు అప్పగిస్తున్న యోబును. అయితే ఒకటి, నువ్వు ఏమైనా చేసుకో, ప్రాణం ముట్టడానికి వీలు లేదు, నువ్వు ఏమైనా చేసుకో. వెంటనే వచ్చేసాడు. ఇక ప్రాణం తీయడానికి అవకాశం లేదు కనుక ప్రాణం పోయే పరిస్థితులు ఏందో ఆలోచన చేసి అలా చిన్నగా చిన్నగా ఒక్కొక్కటి నాశనం చేసుకుంటూ వచ్చాడు. తనకు కలిగిన వాటిని, అవి ఇళ్ళైనా కావచ్చు, స్థలాలైనా కావచ్చు, పొలాలైనా కావచ్చు, లేదా తనకున్నటువంటి పనివారిని కావచ్చు, ఎద్దులను, గాడిదలను, గుర్రాలను, చివరికి తన పిల్లలను, కడుపున పుట్టిన రక్తం పంచుకొని పుట్టిన పిల్లలను మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేటట్లుగా సర్వనాశనం చేశాడు. అప్పటికి అంటున్నాడు, దేవుడిచ్చాను, దేవుడే తీసుకున్నాడు, ఆ యెహోవాకే మహిమ కలుగునుగాక అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే ఇచ్చాడు, నేనేం దేవుడు ఇవ్వకుంటే ఎలాగ పొందుకుంటా? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే మహిమ, దేవునికే స్తుతి. వానికి మరింత కడుపు కాదు కదా, కంట్లో కారం కొట్టినట్టు అయిపోయింది. ఎవరికి? సాతానుగానికి కంట్లో కారం కొట్టినట్టు అయిపోయింది. ఇక కడుపులో మంట, కంట్లో కారం, ఇక ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని తీసేసినా, ఇంతగా తీసేసినా, ఇంతగా బాధ పెట్టినా, ఇంతగా కృంగదీసినా, ఇంత వేదన కలుగజేసినా కూడా ఏంట్రా ఇడు ఇలా మాట్లాడుతున్నాడో? ప్రాణం ఒక్కటే కదా దేవుడు తీయొద్దని చెప్పింది, సరే అని చెప్పేసి ఇక శరీరం మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. అంటే ఆరోగ్యం మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. చిన్నగా పుండ్లు, కురుపులు, దురదలు, బోకి పెంచక తీసుకొని ఇక బూడిదలో కూర్చొని గీరుకుండే పరిస్థితి, గోక్కుండే పరిస్థితి అయిపోయింది. చివరికి ఆ దుస్థితి, ఆ పరిస్థితిని చూసి తన సతీమణి భార్య అంటుంది,
దూషించి చావరాదు, ఈ బతుకు బతకడానికి నీకు సిగ్గు లేదా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ బతుకు నీ బతుకు ఒక బతుక? ఆ తండ్రిని దూషించి చావరాదా ఏంటి అంటా ఉంది. అప్పుడు కూడా యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావేంటి నువ్వు? మూర్ఖురాలు మాట్లాడుతున్నావే. దేవుని కొరకు మనము మేలులేనా అనుభవించేది, కీడు అనుభవించలేమా? సున్నితంగా గద్దించాడు. తన స్థితి ఉన్నవారు, పక్కనున్నవారు, ఇంట్లో ఉన్న కట్టుకున్న భార్య, స్నేహితులు, ఆ ఊర్లో ఉన్నవారు, ఆ ప్రదేశంలో ఉన్నవారు, నాన్నవారు అందరూ కూడా యోబు ఏ పాపం చేశాడో ఇంత కర్మ అనుభవిస్తున్నాడు. యోబు ఎందరిని ఎన్ని రకాలుగా బాధ పెట్టాడో ఇంత బాధపడుతున్నాడు. యోబు ఏం చేసుకున్నాడు కానీ అంత కర్మ అనుభవిస్తున్నాడని ప్రతివారు అనటమే, సూటిపోటి మాటలతో అనటమే. ఎవరు కూడా యోబు అయ్యో నా స్నేహితుడే, నేను ఆయనతో తిరిగి ఎన్ని విధాల పోషింపబడ్డాను, లాభం పొందాను, ఆదరించబడ్డాను, ఆయన చేత సహాయం చేయించుకుని ఎన్ని విధాలని అన్ని విధాలకు కావాలంటే ఆయనను ఉపయోగపడ్డాడు. కానీ ఆ సమయానికి మాత్రం ఉపయోగించుకున్న వారే ఏం చేస్తున్నారంటే నువ్వు పనికిరానునివిరా అంటున్నారు. యోబు ఆడ కనపడతానే ఇలా తిరిగి పక్కదారికి వెళ్ళిపోతున్నారు. అయినా కూడా యోబు అంటున్నాడు, శోధించబడిన తర్వాత నేను శుద్ధ సువర్ణముగా మార్చబడతాను. హల్లెలూయా! శోధించబడిన తర్వాత నేను శుద్ధ సువర్ణముగా మార్చబడతాను. ఇక్కడ నేను నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇంత జరుగుతున్నా కూడా తనలో ఉన్న విశ్వాసం చూడండి, తనకున్న నిరీక్షణ చూడండి, తనకున్న దేవుని సన్నిధిలో ఉన్న యథార్థత, భక్తి, ప్రార్థన జీవితం, తనకున్నటువంటి ఆ పట్టుదల ఒక్కసారి ఆలోచించండి. దీనంతటికి కారణం ఏమిటో తెలుసా? ఇదిగో నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. ఈ విషయం కొరకే ఇంత స్టోరీ చెప్పా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మనకు అర్థం కావాలని. ఇంత జరిగినా, ఇంత సంభవించినా, అన్ని విధాల కీడు అనుభవించినా కూడా ఒక ఇంచి విశ్వాసం కదలనివ్వకుండా, నిరీక్షణ కోల్పోకుండా ఉన్నాడు అంటే కారణం ఇదే. నా కన్నులతో నేను నిబంధన అంటే ఒడంబడిక, ఒక తీర్మానం, ఒక ప్రామిస్. మీకు బాగా అర్థం కావాలంటే ఇంకా భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నప్పుడైనా పలికే మాటలు ప్రమాణం చేస్తారు చూడండి. నిబంధన ఒక దానికి అనక ఒక విషయానికి కట్టుబడి ఉండటం. అలాగా దేవునితో నిబంధన చేశాడు. కనుకనే ఎన్ని వచ్చినా కూడా కదలని సియోను కొండవలే ఆయన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా! కదలని సియోను కొండవలే ఉన్నాడు. గుండ్రాయి వలె లేడు. గుండ్రాయి ఏమైద్ది చూడండి, ఒక చోట పెట్టండి, అది బాగా నున్నగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఒక చోట ఉండదు. అది ఎటు పడితే ఇట్లా ఇక్కడ కాస్త
తరుగుంటే, అక్కడ కాస్త తరుగుంటే, ఇక్కడ కాస్త తరుగుంటే, లేదా కాస్త ఎత్తు ఉండి కొంచెం తగ్గుగా ఉంటే అది కదలతోనే ఉంటుంది. నీవు నేను ఏనాడో నిబంధన చేశాము. ఎప్పుడో ప్రభువా నేను పాపిని నువ్వు పాపి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడవు, రక్తమును కార్చినటువంటి దేవుడవు, నిజమైన దేవుడవు. నేను ఇన్ని రోజులు తెలుసుకోక పాపములోనే ఉన్నాను, అతిక్రమాలలోనే ఉన్నాను, ఈ లోకములోనే ఉన్నాను. ఇక నాకు వద్దు, నువ్వు నాకు కావాలి. నేను నిన్ను నమ్ముతున్నాను, నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. అందుకు ఇదిగో మారు మనసు నిమిత్తమై పాప క్షమాపణ పొంది బాప్తిసం పొందుతున్నాను, నీ రక్తము చేత కడగబడుతున్నాను. ఇది మొదలుకొని నీతోనే నేను బ్రతుకుతాను ప్రభువా, నీలోనే నడుస్తానయ్యా. నా కడ శ్వాస వరకు నిన్నే కలిగి ఉంటాను, నీతోనే జీవిస్తాను ప్రభువా. ఇక లోకం వద్దు, పాపం వద్దు, ఇక ఏది వద్దు, నీవు నాకు కావాలి అని ఒక చిన్న తీర్మానముతో నిబంధన చేసి ప్రభు కొరకు బ్రతకటానికి మనము పూనుకున్నాం. ఎప్పుడో ఒకప్పుడు. నా మటుకైతే 22 సంవత్సరాలు అయిపోయింది. మీరు కూడా కొన్ని సంవత్సరాల తరబడి నిబంధన చేసి దేవునితో ప్రయాణం చేస్తున్నాం మనం. అయితే కాలక్రమేణా రోజులు జరుగుతూ ఉన్న కొద్దీ, నెలలు జరుగుతూ ఉన్న కొలది, సంవత్సరాలు జరుగుతూ ఉన్న కొలది మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం, మన యథార్థత జీవితం, దేవునిలో మనము ఎలా ఉన్నాము? నిబంధనకు తగినట్లుగా నడుచుకుంటున్నామా? దేవునిలో మనం ప్రమాణము చేసినట్లుగా ముందుకెళ్తున్నామా? ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి పరిశీలన చేసుకో నిన్ను నీవే. ఎన్నిసార్లు నిబంధన మీరిపోయావు? ఎన్నిసార్లు మాట తప్పి మాట మార్చావు? ఎన్నిసార్లు లోకములో ఉన్న పాపానికి రాజీపడ్డావు? ఎన్ని మార్లు నీ యథార్థతను కోల్పోయావు, నీ భక్తి జీవితాన్ని కోల్పోయావు, నీ ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎన్నిసార్లు చేసిన నిబంధనకు కట్టుబడి ఉండక కట్టు విడిచి తిరిగిన గాడిదలాగా బ్రతుకుతున్నావో ఒక్కసారి ఆలోచన చేద్దాం. యోబు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేశాను గనక కన్యకను నేను ఎలాగ చూస్తాను? అంతగా తన నిబంధన చేశాడు గనక ఎక్కడ రాసి పడలేదు. మరి నువ్వు నేను మనం, ఓ నా ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, దైవ జనాంగమా, కాస్త ఒడిదుడుకులు రాగానే డీలవడిపోతున్నావా? కాస్త కొన్ని శ్రమలు రాగానే కృంగిపోతున్నావా? కాస్త కొన్ని బాధలు నీకు రాగానే బాధపడిపోతున్నావా? కాస్త నీకు అనారోగ్యం రాగానే
నా బ్రతుకు అయిపోయింది అని ఆగమాగం అయిపోతున్నావా? కాస్త నీకు విశ్వాస జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి ఇక నేను బ్రతకలేను, ఇక నా వల్ల కాదు, ఈ బ్రతికే దానికంటే చావటం మేలు, చచ్చిపోవటం మేలు అని చావు కోరుకుంటున్నావా? ఎన్నిసార్లు అలా నువ్వు బాధపడుతున్నావో యేసయ్య అంటున్నాడు, నీవు మాట మార్చినా నేను మాత్రం మాట తప్పని దేవుడను. ఆమేన్, హల్లెలూయా. నీవు ప్రమాణము చేసి ఎన్నో పర్యాయాలు ఒకవేళ నా వల్ల కావట్లేదు ప్రభు అని నాతో నువ్వు అనొచ్చు, కానీ నేను నిన్ను ఈ క్షణం వరకు నీ చెయ్యి విడవక నేను నీతో ఉన్నాను నా కుమారుడా, నా కుమార్తెని చెయ్యి పట్టుకొని నీ శ్రమలలోనూ, నీ కష్టాలలోనూ, నీ బాధల్లోనూ, నీ కన్నీళ్ళలోనూ, నీ అనారోగ్యములోను, నీ ఆర్థిక ఇబ్బందులలోను, నీ ప్రతికూల పరిస్థితులలోనూ ఇదిగో నా చెయ్యి నిన్ను పట్టుకొని నడిపిస్తుంది. ఈ సంగతి నువ్వు గుర్తించావా? గ్రహించావా? ఓ తెగ బాధపడిపోతున్నావు, నాకు అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇక అంతే, నా పరిస్థితి ఇంతే అయింది, ఇక నాకు లేదు, ఇక అయిపోయింది, ఇక నా జీవితం లేదో, అయిపోదో. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, తెలుసుకుంటావో, తెలిసి మలుసుకుంటావో అప్పటి నుండే ప్రారంభమవుతుంది నీ నిజమైన ఆత్మీయ జీవితం. అయిపోలే, దేవుడు నిన్ను విడిచిపెట్టడం. భయపడవాకు. నీ కుటుంబాన్ని వదిలిపెట్టడం భయపడవాకు. ఆయన ప్రమాణం చేశాడు. పైపిచ్చు ఆయన అంటున్నాడు యోబుతో కదా, ఆ యోబును చూసి సాతాను దగ్గర మాట్లాడినట్టు, చూసావా నా కుమారుడు, నా కుమార్తె ఇన్ని కష్టాల్లో కూడా నా ప్రార్థన జీవితాన్ని మానేస్తుందా? యథార్థత ఏమన్నా తీసివేసుకుంటుందా? ప్రార్థనా జీవితాన్ని ఏమన్నా మానేస్తుందా? ఇన్ని బాధలు వచ్చినా ఏమైనా వెనకం చేస్తున్నారా? చూసావా నా పిల్లలు, నా బిడ్డలు? దేవుడు చెప్పాలి సాతానుతో, నీ జీవితాన్ని చూసి, మన జీవితాన్ని చూసి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మంచి దేవుడు అండి. యేసయ్య గొప్ప దేవుడు. ప్రేమించిన ఆయన ప్రేమ మనల్ని విడిచిపెట్టదు. తల్లి మరచినా నీ ప్రేమ, కన్న తండ్రి మరచినా నీ ప్రేమ. కొట్ట తల్లి కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, చెల్లి కుండునా నీ ప్రేమ, సొంత అక్క కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో 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 మధురం, నీ ప్రేమ ఎంతో 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 మధురం. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. నిన్ను విడిచిపెట్టని ప్రేమ, నిన్ను మరవని ప్రేమ. నువ్వు ఏ స్థితిలో అయినా ఉండు, నువ్వు పొరపాటు పడుతున్నావు అనుకొని
నన్ను విడిచిపెట్టేశాడే దేవుడు. నీకున్న ఆ పరిస్థితులను బట్టి నువ్వు అనుకుంటున్నావు, పొరపాటు పడుతున్నావు. వదిలిపెట్టేశాడే, మర్చిపోయాడే. ఎందుకు దేవుల్లో నేను జ్ఞాపకం లేను? ఎందుకు నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు? ఎందుకు నేనంటేనే, నా కుటుంబం అంటేనే నోచుకోలేకపోతున్నాను దేవునికి? నువ్వే పొరపాటు పడుతున్నావు. కానీ యేసయ్య అంటాడు, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమ. అట్టి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఏకైక సత్య నిజ దేవుడు నజరేయుడైన యేసు. అట్టి దేవుడు నీతో ఉండగా నిబంధన నువ్వు చేసిన నిబంధన నువ్వు జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే నీ ప్రార్థన జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని, నీ యథార్థత జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా దేవునిలో తిన్నగా నెమ్మదిగా అలా ముందుకు వెళ్తూ ఉంటే యోబు శుద్ధ సువర్ణముగా మార్చబడతానని చెప్పినట్లు నీవు ఈ దినాన నీకున్న కష్ట నష్ట బాధలను బట్టి, అనారోగ్య ఆర్థిక ఇబ్బందులను బట్టి నీవు కూడా నేను శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణముగా మార్చబడతానని శుభప్రదమైన నిరీక్షణతో నీవు నీ జీవితాన్ని ముందుకు కొనసాగించగలిగితే దేవునితో యోబును రెండంతలా ఆశీర్వదించిన విధముగా నిన్ను 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 మనలందరినీ రెండంతల ఆశీర్వాదాలతో నింపుతాడు. హల్లెలూయా. నమ్మినోళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు రెండంతలు. అయితే నీ నిబంధన మీరకూడదు. నువ్వు మాట చెప్పావు దేవునితో, ఆ మాట ప్రకారంగా నడువు, ఆ మాట ప్రకారంగా విశ్వాసంతో నడువు. ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యించే కూర్చుననా? జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. తద్వారా నీకే నష్టం, అదే నీ కుటుంబానికి నష్టం. నాకేం కాదు, నీ పక్కన కూర్చున్న వాళ్ళకేం కాదు, లేదా నీ ఇరుపురు వారికి ఏం కాదు, కానీ నీకే నష్టం, నీకే నష్టం. ఎందుకంటే బైబిల్ ఒక మాట చెప్తుంది చూడండి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 22, 23వ వచనం చదువుదా. 22 దేహములకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను నా కనులతో నిబంధన చేసుకున్నాను అన్నాడు అంటే యోబుకు తెలుసు దేహమునకు దీపము కన్నే అని. ఈ కన్ను మంచిదైతే మన దేహమంతా, ఈ కన్ను చెడ్డదైతే దేహమంతా చెడిపోతుంది, చీకటిమయమైపోతుంది అంటాడు, అంధకారమైపోతుంది అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే కంటి ద్వారా అయినా కూడా మనం పాపములో ప్రవేశించకుండానట్లు జాగ్రత్త పడాలి. ఎందుకో మాట యోబు అన్నాడు అంటే
తన దేహాన్ని చెరిపి వేసుకోవడానికి ఇష్టపడలా. ఈ దేహానికి, ఈ శరీరానికి ఈ కన్నే దీపం అనుకున్నాడు. ఒక్కసారి నాకు తెలిసి హవ్వను జ్ఞాపకం చేసుకొని ఉంటాడు కదా. ఎందుకని? కన్ను మహాచెడ్డది, కళ్ళు మహాచెడ్డవి. ఏదైనా తోటలో అన్నీ ఉన్నాయి, సర్వస్వం ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. అన్ని తినండి, అన్ని అనుభవించండి, అన్ని సమస్తాన్ని కూడా మీరు వశం చేసుకోండి అన్నాడు. ఒక్కటింది ఆ చెట్టు, ఆ చెట్టుకున్న ఫలాలను పొర్రపాటున కూడా ముట్టొద్దండి అన్నాడు. కానీ అన్నీ ఆమెకు కంటికి బాగా ఉన్నాయి. కానీ ఏ చెట్టు అయితే తినకూడదన్న ఫలాలను చూసిందో ఆ పండ్లను చూసి కళ్ళు ఏం చేసిందంటే ఆశించింది. కంటికి ఆ పవర్ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ ఆశించడం ద్వారా, కన్నుతో చూచడం ద్వారా, ఆశించడం ద్వారా పాపములో పడిపోయారు, ఆజ్ఞ అతిక్రమించారు. ఓయ్ కూర్చో దగ్గర. ప్రియా దేవుని బిడలారా, ఆ పండ్ను చూడగానే ఆకర్షణీయంగా, అందంగా, రమ్యంగా కనపడింది. అది తీసుకుంది, తింది, పాపంలో పడింది. అంటే ఆజ్ఞ అతిక్రమించింది, శాపాన్ని కొని తెచ్చుకుంది. హాయిగా, సంతోషంగా దేవునితో కూడా మాట్లాడుతూ తిరగవలసిన ఆ జంట ఏదేను తోటలోంచి గెంటి వేయబడవలసి వచ్చింది. అయినా కూడా నిజంగా ప్రేమ కలిగిన దేవుడు చూడండి, తప్పు చేసిన కూడా, ఆజ్ఞ అతిక్రమించిన కూడా పక్కన పెట్టాడే కానీ నాశనం చేయలే, మరణానికి అప్పగించలా. ఒకవేళ మనం గినక ఇంట్లో భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేదా పిల్లలే కావచ్చు, మాట చెప్పిన మాట వినకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. నేనైనా మీరైనా ఎట్లుంటుంది మనిషికి? ఎంత కోపం వస్తుంది. తండ్రినైనా నా మాటే నువ్వు వినవా, తల్లినైనా నా మాటే నువ్వు వినవా? భర్తను నేనేమనుకుంటున్నావు? నా మాట వినవా నువ్వు అని భర్త భార్య ఏమండి ఎంత కోపోద్రేకులు అవుతారో చూడండి ఒకసారి. ఎంత కోపోద్రేకులు అవుతారండి కదా. తద్వారా ఏమైపోతాయి? గొడవలు స్టార్ట్ అయిపోతాయి. ఇక అసమాధానం ఇంట్లో తాండవిస్తుంది. ఆ తర్వాత ఇక ఎడపెడ ముఖాలు, ఆ తర్వాత ఇంకా ఇంకా చిలికి ఆ చిన్న జల్లులే పెద్దవానైనట్లుగా సమస్య భయంకరంగా ఇంట్లో తయారైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్తత్వం అది. అయితే దేవుడు చూడండి, పైపిచ్చు మరలా ఒక కంచె వేశాడు వాళ్ళకి, మరలా మంచి ఒక చర్మపు చొక్కాను గుట్టించి తొలగించాడు వాళ్ళకి, మరలా వాళ్ళకు కావలసినటువంటి భూమి సేద్యం చేసుకోవటానికి అన్ని సదుపాయాలు కల్పించాడు. అయితే కష్టమైతే కష్టపడాలి, మీరు చెమటోడ్చాలి, తినాలంటే మీరు జాగ్రత్త అన్నాడు. నేనేమంటానంటే, దేవుడు కొన్నిసార్లు అవసరాన్ని బట్టి నీకు శ్రమలకు అప్పగించవచ్చు, శ్రమలు అనుమతించవచ్చు నీకు నీ కుటుంబానికి. కొన్నిసార్లు ఆ కష్టాలకు అనుమతించుండవచ్చు అవసరాన్ని బట్టి.
ఆ అవసరం తీరిపోయిన తర్వాత ఆ శ్రమలు ఆ కష్టాలు నీ దగ్గరికి ఉండనియోడు. అది కూడా నీ మేలు కోసమే, మన మేలు కోసమే. కీడు కోసమై దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఉద్దేశపూర్వకముగా హృదయపూర్వకముగా బాధ పెట్టువాడు కాదు. ఉద్దేశపూర్వకముగా ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని దేవుడు బాధ పెట్టడు. ఒకవేళ అవసరాన్ని బట్టి అనుమతించాడే అనుకో, కొన్ని రోజుల తర్వాత అవి అవసరం తీరిపోయిన తర్వాత నీ నుండి పూర్తిగా దూరం చేసి నిన్ను మరింతగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చో. ఖచ్చితంగా నీ నుండి తీసివేసి నీకు ఇప్పుడున్న జీవితానికంటే బెటర్ జీవితాన్ని ఆయన కలుగజేస్తాడు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏమాత్రం కూడా కంటికి ఆశించింది లేదా కన్ను కోరుకున్నది ఏమాత్రం కూడా ఆశించకూడదు. అలా కోరుకుంటే, అలా చేస్తే మనము పాపంలో పడిపోవాల్సింది వస్తుంది, ఆజ్ఞ అతిక్రమించవలసింది వస్తుంది. ఆజ్ఞ అతిక్రమే పాపము గనక ఆ పాపము మనకు అంధకారము, చీకటిమయము కలిగేటట్లు చేస్తుంది. ఇంకొక అద్భుతమైన మాట ఉంది చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో. మత్తయి సువార్త. సరేనండి, నేను కళ్ళతో ఏం చూడలేదు, కళ్ళతో ఏం చేయలేదు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల 5:28 ఇంకా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూసారండి, మోహపు చూపే. మోహంతో చూస్తేనే వ్యభిచారం చేసినట్లంట. ఎంత జాగ్రత్తగా ఉండాలి. వామ్మో, ఎటైతే భూమి మీద ఎవరు ఉంటారా అనుకుంటారా? ఏదో భక్తుడు అంటాడు, ఏమంటాడంటే మొదట చేసి లేదా చూసిన, ఇప్పుడు వెళ్తూ ఉంటామండి, లోకంలో ఉన్నాం, గోడ మీద పోస్టర్ ఉంది, అది నగ్నంగా ఉంది, లేదు అశ్లీలంగా ఉంది, మనం పోతుంటాం మామూలు దాన్ని ఇప్పుడు కదా చూసినట్టు చూస్తాం. ఓకే, చూసిన వెంటనే మనకి ఇది తగినది కాదని తల ఉంచుకొని పోవడమో లేకపోతే ప్రభు క్షమించడం అయిపోతే సరిపోయింది. తర్వాత కూడా ఏం చేస్తారంటే ఒకసారి కనపడతానే, ఇదేంది బాగా నిన్నట్టుందే, ఎవరు, ఏం కథ, ఏం పరిస్థితి అని అలా ఒక క్షణం ఆగి అలా చూసినాం అనుకో, మరలా రెండో చూపు, మూడో చూపు, నాలుగో చూపు, అక్కడనే ప్రవేశిస్తుంది పాపం. మొదట చూసింది చేసింది అది లెక్కలోనికి రాదు. కారణం ఏంటంటే మనం ఉన్నాం కనుక లోపల, ఎందుకంటే లోకంలో ఉన్నాం కనుక మనం తెలుసు తెలియక అలా చూస్తాం. అయితే వాంటెడ్లీ ఉద్దేశపూర్వకంగా అలా అనుకున్న కూడా వ్యభిచారం చేసినట్లు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు దావీదు కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, కళ్ళు అదుపు తప్పాయి ఒక రోజున. ఆ కళ్ళు అదుపు తప్పటం ద్వారా చూసిన దాన్ని ఆశించినాడు, ఆశించటం ద్వారా అనుభవించటానికి ప్రయత్నం చేశాడు, అనుభవించాడు. ఆ తర్వాత ఘోరమైన శిక్ష, బాధ, కఠినమైన పాపం ద్వారా పొందవలసినవి అన్నీ పొందుతూ వస్తాడు. ఆ తర్వాత గుర్తించాడు, తెలుసుకున్నాడు, ఎరిగి ఉన్నాడు. అప్పుడు అంటాడు 119వ కీర్తన 37వ వాక్యంలో ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఎందుకు?
తన కన్ను అదుపులో ఉంచుకొనందున ఎంతో ఘోరమైన పాపమునకు గురి అయిన వాడై ఎరిగి తెలుసుకున్నందున ప్రభుతో ప్రార్థన చేస్తున్నాడు. చదవండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయమో. ప్రభువా, నా దేవా, వ్యర్థమైన వాటిని చూడకుండునట్లు నా కనులు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన, ఎందుకంటే ఆయన చూసినప్పుడు ఆశించింది అనుభవించడం ద్వారా తాను ఏమిటో, అభిషేకం ఏమిటో, ప్రార్థన జీవితం ఏమిటో, తన ఉన్నత స్థితి ఏమిటో, తన భక్తి జీవితం ఏమిటో, యథార్థ జీవితం ఏమిటో, తన ప్రార్థన జీవితం ఏమిటో పరిశీలించుకొని ఎరిగి తెలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే మొదట ఒకవేళ తెలిసో తెలియకనో పొరపాటున ఆజ్ఞ అతిక్రమించినా, పాపములో పడిపోయినా ఎరిగి తెలుసుకుంటే వారెంతో ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, ఎంతో ధన్యులు.